ప్రశ్న నేను చాలాసార్లు ఒక స్వామీజీనో లేదా ఒక ఆధ్యాత్మిక వేత్తనో అడగాలనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు ఎవరు తారసపడలేదు. నాకు అంటే ఇప్పుడున్నదాన్ని మీరే కాబట్టి అడుగుతున్నాను. అంటే సీరియస్ ఆన్సర్లు చెప్పండి దీనికి. ఏంటంటే మనిషికి తను చేసిన పాపాలకి కానీ తప్పులకు కానీ శిక్ష ఈ జన్మలో అనుభవిస్తాడా, వచ్చే జన్మలో అనుభవిస్తాడా? అసలు వచ్చే జన్మని నమ్మను. ఈ జన్మలో అనుభవిస్తాడని ఉందా? అది కూడా నమ్మను. మహానుభావుడైన మా రాళ్లపల్లి గారికి కూతురు పోయింది, దాన్ని ఏమంటాం? 20-30 సార్లు వెళ్ళాడు స్వామికి. నేచర్ హ్యాస్ సర్టన్ రూల్స్, దిట్ విల్ ఫాలో. దానికి నువ్వు అప్లై చేయడం నెక్స్ట్ జన్మ నేను నమ్మను. నెక్స్ట్ జన్మ నేను మూఢనమ్మకాలు ఏమీ లేవు నాకు. సో ఎన్ని పాపాలు చేసినా శిక్ష అనుభవించాడు మనిషి, ఏదైనా కావచ్చు. అది చాలామంది అనుభవించరు, చాలామంది అనుభవించరు. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పండి. అవునండి, ప్రతివాడు అనుభవించాలి, రూల్ ఏముందన్నమాట. ఇప్పుడు మాల్యా వెళ్ళాడు, ఏమిటి అనుభవించాడు? మనం అనుభవిస్తున్నాం. ఆడు హ్యాపీగా మళ్ళీ గుర్రాలు రేసులు ఆడుకుంటాడు, చూసిరా మీరు? చివరి దశ నీకే. అవును, అయితే చివరి దశ అంటే 70 ఏళ్ళ తర్వాత అందరికీ పళ్ళు ఊడిపోతే అందరికీ కళ్ళు ఊడితాయి. అయితే ఇప్పుడు చాలా రమణ మహర్షి ఉన్నాడయ్యా, పరమ దేవుడు, క్యాన్సర్ వచ్చింది, ఏమంటే ఇప్పుడు పాపం చేశాడనా? ఓకే, అట్లా అంటే నా అభిప్రాయం. నాకు నెక్స్ట్ జన్మ లేదు. ఈ విషయం అమ్మా ఆయనమ్మ శివుడు అంటాడు, పాటలు అంటాడు, నెక్స్ట్ జన్మ లేదంటున్నాడని ఎవరన్నా హత్య అయితే అవ్వచ్చు. ఈ మంచివాడికి కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు మంచి చెడ ఉండదు వాడికి. వాడి కర్మ అంటారు, అది కూడా నమ్మ. వాడు కర్మ అంటే ఇక్కడ వాడు చేసే పని, నువ్వు ఎలా పని చేసావు అనుకో, దాని రిఫ్లెక్షన్ వస్తుంది. అదే అంటున్నాను, అదే రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది? నువ్వు ఎవరైనా ద్రోహం చేసావు, వాడు పెట్టుకుంటాడు మనసులో, ఎప్పుడు వెళ్తున్నప్పుడు రాయి చుట్టారు. అదే నేను చాలా సైంటిఫిక్. నువ్వు ఎవరికైనా కడుపు కొడితే నీకు అన్నం లేకపోవడం అది కాదు నేను అంటున్నా. నీకు దేవుడు ఇలా చూసి వీడికి ఇలా చేయాలి అట్లాంటివి నేను నమ్మను అసలు. నువ్వు అన్ని భయంకరమైన ఘోరాలు చేసి టప్న వెళ్ళిపోయిన వాళ్ళు బోధ మంది ఉంటారు, ఏ శిక్ష అనుభవించకుండా. చచ్చిపోవడం అంటే శిక్షారహితమే కదా. మహానుభావులు బోల్డ్ మంది చివరి, ఇప్పుడు ఎవడైనా సరే ఫర్ దట్ మ్యాటర్ 90 తర్వాత ఏమిటి చెప్పండి? వాడు ఏ పాపం చేయలేదు, 90 తర్వాత ఏం చేస్తారు చెప్పండి అండి? వాడికి ఎందుకు పొడుస్తారు? వాడిని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు? వాడికి ఎందుకు పెడతారు? మంచివాడు కదా, దేవుడు కదా. ఏమో మనకు తెలియని పాపాలు ఏం చేశాడు మనకి? అది అట్లా అనుకుంటే తెలిసిన పాప నువ్వేమంటున్నావు, తెలిస్తే ఇట్లా శిక్ష జరగాలి నేను నమ్మను. అట్లా నువ్వేం చేసినా నీ శిక్ష, నీ ఒక్కటి శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నీ మనస్సు అంటూ నీకుంటే నువ్వు చూప అయ్యో అన్యాయం చేశానే, ఇందాక నేను వాడిని కొట్టినప్పుడు ఏడ్చి, అట్లాంటి శిక్ష ఉంటాయి. నీ మనస్సు ఒక దశ ఎట్లా వస్తుందంటే, ఒక దశ నేరం చేయడమే ప్రభుత్వం అయిన వాడికి నేరం చేయడం శిక్ష నేరంగా అనిపించదు. చంపాను, ఎస్, సో వాట్? వంకాయలు మీరు కోసుకున్నట్టే పీకలు నేను కోసా అంటాడు. ఆడికి ఇంకా అది పాతఫ్లై అయిపోయినప్పుడు వాడిని. సో నా ఉద్దేశం, నీకు నువ్వే జవాబుదారి. నీ మనస్సే నీకు శిక్ష విధించినా ఆనందం విధించినా. ఇప్పుడు ఏమిటంటే, వీడేదో అమ్మాయికి ద్రోహం చేశాడు, తనకి పుట్టిన పిల్ల గుడ్డిది, కథం, ఇక జీవితాంతం అనుభవిస్తూ ఉంటాడు. వాడు చేసిన దానికన్నా ఎక్కువ. అలాగే ఉత్తముడికి కూడా అలాంటి పిల్లలు పుట్టచ్చు కదా, అంగవికల్లోను. కాకపోతే అంగవికలు లేదా ఇలా క్రిపుళ్ళు సంతానం పుట్టిన వాళ్ళు మానవుడి నుంచి దేవుడి స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం అనుభవిస్తుంటారు ఆ క్షోభని. కాబట్టి వాళ్ళలో ఆ నెగిటివ్నెస్ పోతుంది. జియావుల్ హక్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కదా, పరమ క్రూరుడు, దుర్మార్గుడు, డిక్టేటర్ ఉన్నాడు కదా. వాడికి ఒక వెర్రి కూతురు ఉండేది. వాడు తలుపు ఇలా వెతుక్కునేవట. అమ్మ అక్కడ దేవుడు అక్కడ మానవత్వం వాడు కిందకి అని పట్టుకునేదన్నమాట. కూతురు వచ్చి ఆ అమ్మాయితో గడిపేవాడు చాలా కాలం, చాలాసేపు. అప్పుడు వాడి మానసిక స్థితి చెప్పండి, ఎవరికి రావద్దు పరమేశ్వర ఇలాంటి వాడు. సో మనకు జరిగే కష్టం, మనకు జరిగే కన్నీరు వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే, మనం ఇంకోళ్ళ పట్ల అలా ఉన్నాం. ఒరులేయవి నరించిన నరవర అప్రియము తన మనమునకవు. పక్కవాడు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో ఒరులోకి నువ్వు చెయ్యకునికి. పరమ ధర్మపదములకెళ్ళని అంటాడు. భారత సారం మొత్తం ఇంతే. అంచేతనేమిటంటే, ఈ పాపం పుణ్యం శిక్ష రెండే. పరోపకారాయ పుణ్యాయ. ఇంకోటికైనా ఉపకారం చేసావా, అది పుణ్యం, దాని పేరు. పాపాయ పరపీడ. ఇంకోటి కన్నీళ్ళు తెప్పించావా, అదే పాపం, కథం. అంతే. పుణ్యం ఎలా ప్లస్ అవుద్ది మనకి, ఎలా అకౌంట్లో ఎలా పుణ్యం అంటే నీకు ఎప్పుడైతే మంచి పనులు చేయడం అలవాటు ఇచ్చావు అనుకో, నిన్ను అందరూ గౌరవిస్తారు. నువ్వు అన్యాయం చేయడానికి అక్కడ
నీకు సుగమం అయిపోతుంది. బాగా బతకడం అంటే ఏమిటి? ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నేను చేసుకుంటే 10 మందికి ఉపయోగపడు. అదే పుణ్యం అంటున్నాం కదా. పుణ్యం వల్ల నీకు అన్యాయం ఏం జరగదుగా. అంటే అలా పాపం వల్ల చెడు జరుగుతుందనేగా. జరగకపోవచ్చు కూడా అంటున్నా నేను. నువ్వు పాపంగా ఇప్పుడు రోజు మేకలు చంపేవాడు పాపం చేస్తున్నట్ట, అది అతని డ్యూటీ. మరి అప్పుడు ఎట్లయింది? మరి అంటే మరి వాడికి ఏదో కూతురికి ఏదో జరిగిపోయి కాలు దిగిపోయి అట్లా అవ్వాలి కదా. కాదు అట్లా నువ్వు అడిగి డ్యూటీ అంటారు. మామూలుగా చంపేవాళ్ళు ఉన్నారు కదా మంది. నేనేమంటే సార్ నా ఉద్దేశం ఏమిటంటే నీకే తెలిసేలా. ఇప్పుడు జంతు లక్షణమేనండి. మనం ఇంటెలిజెంట్ వల్ల మనం జంతువులమే కదా. ఆకలి వేసినప్పుడు జంతువు తింది. పులికి పాపమా కాదు, నక్క ఇంకో దాన్ని తింది. అది జీవన పరిణామ క్రమం అంటున్నా. పురుగుని తొండ తింటే, తొండని పాము తింటే, పాముని ముంగిసి తింటే, ముంగిసిని నక్క తింటే, నక్కని పులి తింటే పరిణామ క్రమం. ఏ దోషం లేదు. దానికి పాపం ఎట్లా, దానికి మళ్ళీ శిక్ష ఎట్లానో మనం కాకపోతే అంటే అలా ఎందుకు పెట్టారు? పాప పెట్టి తప్పు చేయనా, కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి. అట్లా చేసినవేమో ఆ ప్రపంచంలో లాస్ట్ జన్మ అలా చేయడం వల్ల ఇలా పుట్టేవేమో, అందుకే నీకు ఇలా గుడ్డి పిల్ల పుట్టిందేమో. మనం సక్రమమైన మార్గం. ఇందాక ఈ పళ్ళ గ్యాపులు వల్ల వాటిని ఎలా అయితే మార్చేశారో, మన భారతీయ తత్వశాస్త్రం వాళ్ళు ఏం చేశారంటే దైవ భీతి అన్నారు. దేవుడు అనే భయపడు, అందుకు భయపడు. దేవుడు ఏమన్నా అవుతుందేమో అందుకని అంటే ఇట్ ఈజ్ అనదర్ సైట్ ఆఫ్ పోలీసింగ్ యూ. అది అంతే తప్ప ఇది చేస్తా అని నేను నమ్మను. అంటే నా డౌట్ ఇది, ఎందుకంటే జన్మ శిక్ష అనుభవిస్తారా లేదా అని చిన్న పిల్లలు చనిపోతుంటారు. చిన్న పిల్లలు యాక్సిడెంట్లో వాళ్ళు ఏం పాపం చేశారని పోయిన జన్మదా ఇది, లేకపోతే అదే అంటున్నా. అందుకని జన్మ నెక్స్ట్ ఇయర్ ఏదో పడుతుంది అదని నేను అంటే అలా అనకపోతే దేవుడు అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు పోయారంటే ఓకే అర్థం ఉంది, మనం ఏం పాపాలు చేస్తాం. చిన్న పిల్లలు చనిపోవడంలో అర్థం ఏంటి? చిన్న పిల్లలు చనిపోయాడంటే ఎవరు చనిపోయిన తల్లిదండ్రులు మంచి వాళ్ళు అవుతారు. ఇంకో పిల్లల పట్ల చాలా సానుభూతిగా ఉంటారు, దయతో ఉంటారు. ఓకే, ఒక సంఘటన నిన్ను మార్చేస్తుంది. ఎక్కువ మంది క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు క్యాన్సర్ రావడం లేదు తెలుసా మీకు? ఎక్కువ ఈ కళ్ళు లేని వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళలో సంఘటనలు జరగడం వల్లే అలా మంచి వాళ్ళు అయ్యారు. మరి అది అవసరం కదా సొసైటీకి. వాడు మంచి వాళ్ళు అవ్వడం అన్యాయం జరగాలి, వాడు తప్ప. సో నెగిటివ్ జరగడం వల్ల మంచి వాళ్ళు అవుతారు. అది మంచితనం. అంటే చూస్తూ తన కూతురు, ఇప్పుడు అరుణ్ షౌరి కొడుకు క్రిపుల్డ్, అతను గుడ్డి వాళ్ళ మీద వ్యాసాలు రాశాడు, పరిశోధించాడు హాస్పిటల్. ఓకే, నా పాయింట్ ఏంటంటే సార్ అది ఓకే వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు, ఓకే వీళ్ళకి శిక్ష ఎందుకు పడుతుంది? ఇంత ఇట్స్ ఎ ప్రాసెస్ సార్. ఇప్పుడు మనం దారిలో పెడుతున్నాం. మీకు తెలిసినవే తెలవనివన్నీ జరుగుతుంది. మరి ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి సార్ చెప్తా. ఒక తాబేలు సముద్ర తీరానికి వచ్చి ఒక 50 తాబేళ్ళని కని గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక చూడండి పరిణామక్రమం. దాంతో కంపేర్ చేస్తే మనం ఏమిటాం? 50 బయటికి వస్తాయి. 50 బయటికి రాగానే ఆకాశంలో పక్షులు సగం తినేస్తాయి, పాములు సగం తింటాయి, రెడీగా కింద ఉన్న ముంగిసలు సగం తింటాయి. 50, 40, 30, 20, 10 లోపలికి వెళ్తాయి. కింద మొసళ్ళు ఉంటాయి చిన్నవి, 4 రెండో బతుకుతాయి. అవి ఏం పాపం చేసి మరి ఆ లెక్కన నేచర్ ఇట్ విల్ బ్యాలెన్స్. అది మనిషి అయినా సరే. ఎకనామిక్స్లో అది చెప్తారన్నమాట. ఎకనామిక్స్ థియరీ అది. క్రౌడ్స్ జనం పెరిగిపోయినప్పుడు యుద్ధాలు లేదా ఇలాంటి వరదలు వచ్చి సమానం చేస్తుంది. జన హింస జరుగుతుంది, తప్పదు. హింస అనేది జీవనలో ఒక భాగం అంతే. నీకు మనసు చిక్కుమంటుంది, అబ్బా పసిపిల్లాడు అన్నప్పుడు నీకు ఏమైంది? నీలో ఉన్న ఒక మనిషి లేచాడు. ఇక్కడ ఇప్పుడు జరగకూడదు బాస్, మనం కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఆ పిల్ల చచ్చిపోయింది నా, ఇప్పుడు ఏం చేశారు? 10 ఏళ్ళు వేశారు డ్రింక్ అండ్ డ్రైవ్కి. ఒకవేళ డ్రింక్ అండ్ డ్రైవ్లో నువ్వు చంపానని తెలిస్తే 10 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు ఎంత ఓల్డ్? ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంత మంచిది పూర్వం. ఇప్పుడు ఎవడన్నా ఎంత తగ్గింది తాగడం, తాగి డ్రైవ్ చేయడం ఎంత తగ్గింది? ఈ కేసు వల్ల 10 ఏళ్ళు వేసారంటే అసలు ఇంక నాకు తెలిసి పర్సంటేజ్ 1కి పడిపోతుంది. వద్దురా బాబు మనకి. అంచేత దానికి కాన్సిక్వెన్స్లు ఉంటాయి, దానికి ఉపయోగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. బాధ అనివార్యం జీవితం నుంచి. దేవుడు ఏంటి ఎందుకు ఎందుకు చూపిస్తున్నాడు అని నా క్వశ్చన్ అంతే. దేవుడు అక్కడ కూర్చుని పాపం చేయనప్పుడు ఎందుకు అనుభవిస్తున్నారు? నా పాయింట్ నేచరే దేవుడు అంటున్నాను నేను. నేచర్లో క్రమాలన్నీ అవి తగ్గించేవి పెంచడంలో అది ఒక క్రీడ.
ఓకే. అంచేత మనం వీడికి అట్లే చాలా మంచి వాళ్ళు చాలా బాధపడుతుంటారు సార్. దానికి మీరు గమనించిన లాజిక్ ఉంది, ఎందుకు పుట్టించడం, ఎందుకు చంపడం, ఏది చిన్న అప్పుడే పుట్టంగానే చంపడం అనేది క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అంటాడు ఆదిశంకర్లు. ఏమిటయ్యా ఇది తెగని క్వశ్చన్. ఎందుకు పుట్టిస్తావు, ఎందుకు ఈ ఆట ఏమిటి, ఈ క్రీడ ఆట గదరాశివ అంటే అదే. ఎందుకు పుట్టిస్తావు, ఎందుకు చంపుతావు, ఎందుకు ఆడుకుంటా, అన్నీ ఉండాలి. నాటకం అన్నాడు కదా షేక్స్పియర్. నాటకంలో పాత్ర టాప్ మన గాడ్ ఫాదర్ సినిమాలో అంత ఫాదరు పిల్లాడితో ఆడుకుంటూ పడిపోతారు అంతే. అట్లాంటి అండి ఏ సినిమాలో ఉండదు. వాడు ఎవడో అది పాపకు చాలా పిల్లాడితో ఆడుకుంటూ పడిపోతారు. సో మృత్యువు ఏ క్షణమైనా వచ్చేయచ్చు. ఆ మృత్యు భీతి చివరిన పెట్టావు కాబట్టి వీడు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా, ఇంత సంపాదించి ఏం చేస్తాను అని పక్క ప్రాణి పట్ల జాగ్రత్తగా దయగా కరుణతో ఉండుమని చెప్పడం. ప్రవాసాంధ్రులు కదా పాపం, ఇలాంటి నాటకాలు చూసాను, మీద పడిపోయారు డైరెక్టర్ చుట్టూ. ఏం నాటకం చప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్. దాని తర్వాత మా నాటకం మేము లేట్గా వచ్చాం. ఇక ఎప్పుడైతే నువ్వు జనం వచ్చేసారో ఆ డైరెక్టరు అంటాడు, మిగతా సార్ ఎట్లా చేయగలంటే అది బెస్ట్ నేను స్టాన్స్లవిస్కిని 2 మిక్స్ చేసాను